ఆత్ముల కొరడాలెన్నో నాట్యమాడినాయి, నడివీధిలో నడిపాయి. నాట్యమాడినాయి, నడివీధిలో నడిపాయి. నోరు తిరువలేదాయి ప్రేమ, బదులు పలుకలేదా. అత్యంత ప్రియులైన మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో శుభాలు తెలియజేస్తున్నాను. యేసుక్రీస్తు శిలువ శ్రమలను మనం ధ్యానిస్తూ ఉంటున్నాం. ఆయన శ్రమలన్నీ కూడా ప్రవచించబడ్డాయి. ప్రవచించబడ్డ ప్రతి ప్రవచనాన్ని ఆయన ఒక్కొక్కటిగా నెరవేరుస్తూ ఆయన శిలువ శిక్షను భరించాడని మనం నేర్చుకుంటూ ఉన్నాం. ప్రియ స్నేహితులారా, ఈరోజు ఆయన కొరడాలతో కొట్టబడాలి అనే ప్రవచనము నెరవేర్పు గురించి ధ్యానం చేద్దాం. యోహాను సువార్త 19:1 ఇలాగూ రాయబడి ఉంది, అప్పుడు పిలాతు యేసును పట్టుకొని ఆయనను కొరడాలతో కొట్టించెను. అలాగే మార్కు సువార్త 15:15 పిలాతు జనసమూహమును సంతోషపెట్టుటకు మనసు గలవాడై వారికి బరబ్బాను విడుదల చేసి యేసును కొరడాలతో కొట్టించి సిలువ వేయ అప్పగించెను అని చదువుతుంటున్నాం. మరొక లేఖన భాగము మత్తయి సువార్త 27:26 అప్పుడు అతడు వారు కోరినట్టు బరబ్బా వారికి విడుదల చేసి యేసును కొరడాలతో కొట్టించి సిలువ వేయ అప్పగించెను అని చదువుతుంటున్నాం. ప్రియులారా, పొంతి పిలాతు ఆ రోజుల్లో రోమా గవర్నర్ గా ఉన్నాడు. ప్రధాన యాజకుల దగ్గర నుండి వారు యేసును తీసుకుని పిలాతుకు అప్పగించారు. పిలాతు ఎన్నిసార్లు పరీక్షించినా యేసులో ఏ నేరము కనుక్కోలేదు. అతడు ఎంత విడిపించాలని ప్రయత్నం చేసినా ప్రజల కేకలు ఎక్కువ అవడంతో ప్రజలను సంతోష పెట్టాలని వారు కోరినట్టు బరబ్బాను విడుదల చేసి యేసును కొరడాలతో కొట్టించి సిలువ వేయడానికి అప్పగించినట్లుగా మనం చూస్తుంటున్నాం. యేసుక్రీస్తు ప్రభువారు కొరడాలతో కొట్టబడతాడని ప్రవక్తలు ముందుగానే ప్రవచించారు. యెషయా గ్రంథము 50:6 కొట్టువారికి నా వీపును అప్పగించి తిని అని రాసి ఉండడం మనం చూస్తుంటున్నాం. యేసుక్రీస్తు ప్రభువారు తనను కొడుతున్న రోమా సైనికులకు తన వీపును అప్పగించడం అనేది స్వచ్ఛందంగా ఆయన దీనిని చేసినట్లుగా మనం చూస్తుంటున్నాం. కొరడాలతో ఆయన వీపు కొట్టబడుతున్నప్పుడు ఆయన వీపంతా కూడా చిట్లిపోయింది. ఆయన వీపులో చర్మము, మాంసము అంతా కూడా గాయాల పాలై ఉంటున్నాయి. ఈరోజు నీవు ఇలా అనుకోవచ్చు, దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడని, నీ గురించి ఆలోచిస్తున్నాడని నువ్వు భావించవచ్చు. అయితే యేసు ప్రభువారు పొందుతున్న ప్రతి కొరడా వెనక నీ గురించి ఆయన ఆలోచించాడు, నీ గురించి ఆయన శ్రద్ధ చూపాడు. మరొక పాత నిబంధన ప్రవచనము కీర్తన 129:3 ఈ విధంగా రాసి ఉంది, దున్నువారు నా వీపు మీద దున్నిరి, వారు చాళ్లను పొడుగుగా చేసిరి. వాస్తవానికి ఇది ఇశ్రాయేలు దేశం గురించి చెప్పబడ్డ కీర్తన అయినప్పటికీ ప్రవచనాత్మకంగా చూస్తే యేసుక్రీస్తు శిలువ మరణానికి కూడా ఆయన కొరడా దెబ్బలకు ఇది వర్తిస్తూ ఉంటుంది. ఇశ్రాయేలు దేశము అనేక మారులు శత్రువుల చేత దాడి చేయబడింది. అనేక మారులు చుట్టుపక్కల శత్రువులు వచ్చి వారి దేశాన్ని దున్ని ఉంటున్నారు, వారి గాయాలు రేపి ఉంటున్నారు. అందుకని కీర్తనకారుడు అంటున్నాడు, దున్నువారు నా వీపు మీద దున్నిరి, వారు చాళ్లను పొడుగుగా చేసిరి. ఈ ప్రవచనము లోతుగా ఆత్మీయంగా ఆలోచిస్తే రాబోయే రోజుల్లో మెస్సయ్యగా వచ్చేటువంటి యేసుక్రీస్తు ఆయన వీపు దున్నబడుతుందని, ఆయన వీపు కొరడాలతో కట్టబడుతుందని సాదృశ్యంగా ఉంది. రోమా సైనికులు కొట్టేటువంటి కొరడా దెబ్బలు చాలా క్రూరంగా భరించలేనటువంటివిగా ఉంటాయి. అలాంటి బాధనంతా కూడా యేసు ప్రభువారు భరించారు. యేసు ప్రభువారు కొరడా దెబ్బలు తినడం యాదృచ్ఛికంగా జరగలేదు. శిలువ మరణానికి ముందే 3 సువార్తల్లో ఆయన తన శిష్యులతో ఈ మాటను ప్రస్తావించాడు. మత్తయి సువార్త 20:17-19 మార్కు సువార్త 10:32-34 అలాగే లూకా సువార్త 18:31-33 పదే పదే శిష్యులతో తను చెప్తున్నాడు, ఇదిగో మనం యెరూషలేము వెళ్ళబోచున్నాం, అక్కడ మనుష్య కుమారుణ్ణి వారు పట్టుకొని కొరడాలతో కొడతారు అని ముందుగానే ఆయన ప్రవచించినట్లుగా చూస్తుంటున్నాం. యేసుక్రీస్తు ప్రభువారు తన శ్రమలను ముందే ఎరిగిన వాడై తను శ్రమ పడుతున్నప్పుడు శిష్యుల హృదయాలు చెదరకుండా ఉండాలని ఆయన శిష్యులను ముందుగానే సిద్ధపరుస్తూ వచ్చాడు. ఒక మాట లూకా సువార్తలో రాయబడ్డటువంటి వచనాలు మనం చదువుకున్నాం. లూకా 18:31-33 ఆయన తన 12 మంది శిష్యులను పిలిచి, ఇదిగో యెరూషలేమునకు వెళ్ళుచున్నాము, మనుష్య కుమారుని గూర్చి ప్రవక్తల చేత వ్రాయబడిన మాటలన్నీ నెరవేర్చబడును. ఆయన అన్యజనులకు అప్పగింపబడును. వారు ఆయనను అపహసించి అవమానపరిచి ఆయన మీద ఉమ్మివేసి ఆయనను కొరడాలతో కొట్టి చంపుదురు. 3వ దినమున ఆయన మరలా లేచునని చెప్పెను. ఇంత స్పష్టంగా
శిష్యులకు శిలువ మరణానికి ముందే తను పొందబోయేటువంటి శ్రమల గురించి యేసుక్రీస్తు తెలియచేశాడు. ఈ వచనాలన్నీ కూడా ఆలోచన చేస్తే యేసు ప్రభు యూదులు అప్పగించడం వల్ల మరణించలేదు, లేదా పొంతి పిలాతు శిక్షను అమలు చేయడం ద్వారా మరణించలేదు, ప్రధాన యాజకులు కుట్ర పనడం చేత మరణించలేదు, లేదా అనుకోకుండా ఆయన మరణించలేదు. కానీ ప్రవచనాలను నెరవేర్చడానికి ఆయన మరణించినట్లుగా స్పష్టంగా అర్థమవుతుంటుంది. ఇంత గొప్ప దేవుని ప్రణాళిక మనం అర్థం చేసుకుంటున్నాం. ప్రియ స్నేహితులారా, అయితే యేసుక్రీస్తు ప్రభువారు పొందిన కొరడా దెబ్బల నుండి మనం నేర్చుకోదగ్గ ఆత్మీయ పాఠాలు ఏమైనా ఉన్నాయా అనే ఆలోచన చేస్తే, యేసు ప్రభు తనను కొరడాలతో కొడుతున్న వారిని సహించాడు, ప్రతీకారం తీర్చుకోలేదు. మన జీవితాల్లో ప్రతీకారము ఉండకూడదని ఈ సందర్భం మనకు నేర్పిస్తుంది. ఇతరుల కొరకు అవమానాన్ని, శిక్షను ఓర్చుకోవడం ఎంత గొప్పదో, దానిలో ఎంత గొప్ప శక్తి దాగి ఉందో ఇది మనకు నేర్పిస్తుంటుంది. ఇతరులను క్షమించాలని, ఈ లోకంలో చెడు కార్యాలది పైచేయిగా కనిపించినప్పటికీ అది తాత్కాలికమే, ఎప్పటికైనా ప్రేమదే గొప్ప విజయం అనేటువంటి విషయం ఈ సందర్భంగా మనకు అర్థమవుతుంటుంది. ప్రియ స్నేహితులారా, యేసు ప్రభు యొక్క వీపు ఎంతగా చీల్చబడిందో, గాయపరచబడిందో, దున్నబడిందో, అలాగే ఈరోజు ఎవరి హృదయాలైతే విరిగి నలిగి ఉంటున్నాయో, ఎవరి హృదయాలైతే పాపముతో నిండి పశ్చాత్తాప హృదయాలు కలిగి ఉంటున్నాయో, వారందరినీ కూడా యేసుక్రీస్తు అర్థం చేసుకొని వారిని క్షమించగలిగినటువంటి గొప్ప దేవుడు. ఆయన మన కొరకు శిక్షను అనుభవించి ఉంటుండగా మనము కూడా కొంతైనా ఆయన కొరకు శిక్షను అనుభవించడానికి సిద్ధపడి మన ఆత్మీయ జీవితాన్ని కొనసాగించాలి. అలాంటి కృప దేవుడు మనందరికీ దయచేసి నడిపించును గాక. ఆమేన్.